థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ఈ బలారాధన దినములో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలకరిస్తున్నాం. హల్లెలూయా. గత 10 నెల ఎలా వెళ్ళిందో మనకు తెలియదు. లాస్ట్ 10 months 10 నెల ఎలా వెళ్ళిందో మనకు తెలియదు. ఈ 10 నెలలో మీరు ఏదైనా పొందుకునింది, సాధించింది, కట్టింది ఏదైనా ఉన్నదా? ఏముందా? ఉంది. ఉందే చేతులెత్తండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మిగిలిన వాళ్ళందరూ ఊరికే వాళ్ళు ఎత్తలు కదా, నేను చెప్తాను. హల్లెలూయా. అమ్మా, నీ మనసులో పరిశుద్ధాత్మ ఏం మాట్లాడడానికి చేయండి. హల్లెలూయా. ఉంది అంటే ఉంది. చాలా దేశాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేయలేదు అనుకుని కూర్చొని ఉందని వాటిని కూర్చొని ఉండాలి. హల్లెలూయా. రైట్. ఒక భక్తుడు దేవుని ఎందుకు అంటారు, నేను నా దేవునికి పరాయి వాడు కాదు. ఏమంటున్నాండి? నేను నా దేవునికి, అందరూ చెప్పండి, నేను నా దేవునికి పరాయి వాడు కాదు. హల్లెలూయా. ఎవరంటున్నారండి మాట? భక్తులు అంటున్నాడు, కానీ మీరు కాదు కదా, మీరు కూడా భక్తులే. హల్లెలూయా. చెప్పండి, నేను నా దేవునికి పరాయి వాడు కాదు. హల్లెలూయా. యెరెమీయా గ్రంథములో మొదటి అధ్యాయముకు రండి. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 1 5 వాక్యం నుండి చదవండి. రైట్. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే. ఆమేన్. హల్లెలూయా. ఎంత అందమైన వాగ్దానమును దేవుడు ఇచ్చాడు చూడండి. ఏమంటున్నాడు? నీ గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి తిని. అంటే నువ్వు ఎవరు అనేది దేవునికి తెలుసు. హల్లెలూయా. కానీ నీకు తెలియదు నువ్వెవరు అని. హల్లెలూయా. నీ తల్లి గర్భములో నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని అంటే పలానోడు నువ్వే నాకు కావాలి, ఈ ప్రాంతంలో నిన్ను వలే గొప్ప కార్యం చేయాలని దేవుడు ఏదో ఒక తీర్మానం చేసి ఏమంటున్నారంటే వారి తల్లి గర్భములో మిమ్మల్ని రూపించాడు దేవుడు. హల్లెలూయా. కానీ రూపించిన దేవుడు నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేనేం చేశాడు? ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. గమనించండి, ఇవి 2 కార్యములు తల్లి గర్భములోనే నీ జీవితంలో దేవుడు చేశాడు. నమ్ముతారా? హల్లెలూయా. నీ తల్లి గర్భంలో రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి తిని, నీ తల్లి గర్భములో నుండి నీవు బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట భక్తుడైన యెరెమీయా యొద్దకు దేవుడు వచ్చి మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి మాట్లాడుచుండగా, అయ్యా ప్రభువా యెహోవా చింతగించుము, నేను బాలుడుని. హల్లెలూయా. యెరెమీయా ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? అది ఏకీకరణలో ఉంది. అయ్యో ప్రభువా, ప్రభువు యెహోవా చింతగించుము, నేను బాలుడుని, మాట నిలబెట్టుకు నాకు శక్తి చాలదని. గమనించండి, ఆయన అంటున్నాడు. ఏ మాట యెరెమీయాతో దేవుడు అన్నాడు? ఏ మాట దేవుడు యెరెమీయాతో అన్నాడు? జనములకు ప్రవక్తులుగా నేను నిన్ను నియమించుచున్నాను అని అన్నాడు. అలా చెప్పిన వెంటనే నువ్వు రాజులు ఎందుకు, నువ్వు ప్రవక్తులు అనేక జనములు ఎదుర్కొని వెళ్ళి ఏం చేయమన్నాడు? తూర్పు దిక్కులో నుండి
ఏమొస్తుంది అన్నాడు? మీ దేశం మీద, మీ మీద, జనుల మీద తూర్పు దిక్కుల నుండి ఏమొస్తుంది అన్నాడు? ఒక దేవుని కోపము తూర్పు దిక్కులో నుండి దిగి వచ్చి మిమ్మల్ందరినీ నాశనం చేయబోతుంది అని పోయి చెప్పమన్నాడు. హల్లెలూయా. ఈ మాట నేను బాలుడిని, నేను వెళ్ళి రాజుల ఎందుకు, ప్రజల ఎందుకు వెళ్ళి తూర్పు దిక్కులో నుండి ఆపత్తు వచ్చి మీరు నశించిపోబోతున్నారు, మీరు చచ్చిపోతున్నారు, మీరు నాశనం అయిపోతున్నారు అంటే వాళ్ళు వదులుతారా? వాళ్ళు వదులుతారండి? వదలరు. గొడవల్లో కొందరు చెప్తారు, ఏ మాటలు మాట్లాడతావు, అట్లే నాశనం అయిపోతావు, నువ్వు కూడా నాశనం అయిపోతావు. ఎందుకంటే వాళ్ళు చెప్తే అవును నేను నాశనం అయిపోతాను వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు పోరు, తిరిగి చెప్తారు నువ్వు కూడా నాశనం అయిపోతావు. హల్లెలూయా. ఇక్కడ ఎరేమియా ఎందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని. హల్లెలూయా. కచ్చున్నాడు. అయ్యో ప్రభువా, అయ్యో అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాలి. అక్కడికి పోయి నేను ఏదైనా మాట తెలిసి నోరు తెలిస్తే నాకు పడద్ది, నన్ను చంపేస్తారు, నా తల నరుకుతారు, నన్ను శరీరాలు పుట్టిస్తారు, నన్ను కొడతారు, నన్ను తిడతారు. అందరూ ఒకరిద్దరు కొడితే పర్వాలేదు, అందరూ పట్టుకొని కొడతారు అదే వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సందర్భంలో ఎరేమియా అంటున్నాడు, అయ్యో అయ్యో ప్రభువా ప్రభువా ప్రభువునకు యెహోవా, చిత్తగించుకో దేవా, నేనేనా నీకు దొరికింది, వేరెవరు దొరకలేదా, వాళ్ళు పంపించకూడదా, నన్ను నిర్మించుకున్నావు, నన్ను ఎందుకు ఆదుకున్నావు దేవా. హల్లెలూయా. ఈరోజు అనేక క్రైస్తవులు ఆ స్థితిలోనే ఉన్నారు. అనేక క్రైస్తవులు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు. ఈ ఊర్లో ఎందరో ఉన్నారే, ఎందరో అధికారులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని పట్టుకోకూడదా స్వామి, ఈ సువార్త చెప్పడానికే నేనైనా దొరికింది నీకు. హల్లెలూయా. కూర్చున్న ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగించాడు దేవుడు. నీ తల్లి గర్భములో నువ్వు సృష్టింపక మునుపే దేవుడు నిన్ను ఎరిగినాడు. నువ్వే నువ్వే గోవిందప్ప, నువ్వే సుబ్రహ్మణి. హల్లెలూయా. లేదు సార్, సుబ్రహ్మణ్యం మొక్కునే నాకు సుబ్రహ్మణ్యం పేరు పెట్టారు, ఉండొచ్చు. గోవిందప్ప పేరు పెట్టారు, ఉండొచ్చు. కానీ వాళ్ళకి అప్పుడు తెలియదు మీ అమ్మాయిలకి. కానీ నిన్ను నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు నిన్ను తెలుసుకున్నాడు. నిన్ను తల్లి గర్భం నుండి బయటికి రావటకు మునిపే దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. ఈ పనికి నువ్వే లాయకు, నువ్వే కరెక్ట్ అని. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా అదే స్థితిగతిలో, ఇంకా అదే భజన, అదే ఆరాధన, ఊరికి అదే, ఏం లేదు, స్పెషల్ ఏం లేదు. హల్లెలూయా. విచారించండి, గమనించండి. ఈ మాటలు పైకి 6వ వాక్యం చదవండి, 7వ వాక్యం. యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారు అందరి ఎద్దుకు నీవు పోవలేను. హల్లెలూయా. గమనించండి, నేను చిన్న పిల్లడు, నాకు మాట్లాడు, నేను మోగోడు, నేను ఏం లేదు, నాకు అందం లేదు, నాకు గాడి లేదు, నాకు బైక్ లేదు, నాకు ఇల్లు లేదు, నాకు వాచ్ లేదు, నాకు షూస్ లేదు, నాకు చెప్పలేదు, నాకు అవి లేదు, ఇవి లేదు, ఏమి చెప్పక్కర్లా, పొమ్మంటే పోవాలంతే. హల్లెలూయా. పొమ్మంటే పోవాలంతే, వేరే మాట లేదు, ఒకే మాట. కానీ ఆ మాటకు ఆయన యెహోవా నాకిలాగ సెలవిచ్చాడు, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి ఎద్దుకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు వారు వేరే రకములో, అంటే వేరే రూపములో, అంటే వేరే కార్యములు, అంటే వేరే రకంగా ఆరాధించుకుంటూ, పూజించుకుంటూ, భజించుకుంటూ తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి నేనే దేవుడును వాళ్ళకి తెలియచేయాలి. I am the God. Nobody can be built in this world. ఈ ప్రపంచంలో సృష్టించినది ఆకాశ, భూమి, సూర్య, చంద్రుడు అన్నిటినీ సృష్టించినది నేనే. నాకు చెందాల్సిన గౌరవం, నాకు చెందాల్సిన మర్యాద, నాకు చెందాల్సిన సన్మానం, నాకు చెందాల్సిన మహిమ నేను వేరొకరికి చెందనివ్వను చెప్పి
భూమి మీద దేవుడు ఇటువంటి మనుషుల వలె అనేకులకు సువార్త ప్రకటించడము, అనేకులకు సందేశం పంపించడము, ఈ కార్యము చేయడము ఆ రోజు దేవుడు ఆలోచన చేశాడు. హల్లెలూయా. ఈ ఆలోచన అన్నిటిలో కూడా యెరెమీయా అనే చిన్నవాడు బాలుడు అన్నా కూడా దేవుడు వదల్లా, నువ్వు పోయి చెప్పాలని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వాక్యం, నిన్ను పైకి చదవండి. వారికి భయపడకము అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు వెళ్ళి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే వారిని చంప మీద కొడతారు. హల్లెలూయా. వారు నిన్ను తిడతారు, వారు నిన్ను ఉంచుతారు, వారు నిన్ను అవమానిస్తారు, వారు నిన్ను పట్టి లాగి కిందకు తోస్తారు. హల్లెలూయా. వారు నిన్ను లాగి తండుతారు. హల్లెలూయా. వారు నిన్ను జోరుగా చేతులెత్తి నిన్ను కొడతారు. హల్లెలూయా. నిన్ను హింసిస్తారు. ఇవన్నీ నీ కోసం, నీకు ముందు నా తండ్రి అయిన దేవుడు మహాపురుషుడైన యేసు కల్వరి శిలువలో యాగమై సమర్పణం చేశాడు. హల్లెలూయా. కానీ తన పని చేయటకు నిన్ను తల్లి గర్భముని రూపింపక మునిపే నిన్ను తెలుసుకున్నావు. నువ్వేదో ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నా. హల్లెలూయా. నీకు ప్రతి విశ్వాసులకు ఒక కాలాన్ని పెట్టారు. చెనక్కాయ కాలం, వానకాలం, వంకాయ కాలం, మామిడికాయ కాలం, టమాటో కాలం, అన్ని కాలాలు పెట్టాడు. నువ్వు కోసుకోవడం కాలానికి ఒకటి కోసుకొని కూర్చొని ఉండాలని నీకు టైం లేదు. హల్లెలూయా. అది మధ్యలో నిన్ను పిలిపించి తన కొరకు తన కార్యములు తన పని చేయటకు ఇక్కడ పెట్టి ఉన్నాడు. నువ్వు ఏదో ఆదివారంలో మంచి చీర కట్టుకుంటూ, మంచి షూట్ కొట్టు, మంచి వస్త్రము ధరించుకుంటూ నేను చర్చికి వెళ్తున్నాను, నా కొత్త బండి దొరికింది, నాకు ఉంగరం తీసుకున్నాను, నేను దినదినము నేను సంపాదన చేసుకున్నాను, నేను కారు తీసుకున్నాను, బంగ్లా తీసుకున్నాను, ఇల్లు తీసుకున్నాను, వాకిలు తీసుకున్నాను అని నువ్వు తిరుగుతా ఉంటే అవి కాదు ఆశీర్వాదం. That's not a blessing. ఆశీర్వాదం నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి నువ్వు వెళ్ళి వారికి చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు నీ కొరకు మరణించాడు, నువ్వు నాతో పాటు నా తండ్రిని సన్నిధానంలో చేరమని చెప్పి నువ్వు చెప్పాలి. వాళ్ళు కొడితే కొట్టించుకుంటూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ఈ మాట పైకి చదవండి. వారికి భయపడవద్దు. నిన్ను వారు హింసించినా, కొట్టినా, తిట్టినా, అవమానం చేసినా నువ్వు భయపడవద్దు. ఈ నాడిలో చివరి దినమానంలో అనేకులు నీకు ఎదురవుతారు. క్రైస్తవులు నీకు ఎదురవుతారు. క్రైస్తవులు అని చెప్పుకున్న వారికి ఎదురవుతారు. నేను కూడా చచ్చిపోతాను, నువ్వేదమ్మా అంత దీనిగా మాట్లాడుతున్నావు, అటు చెప్పొచ్చునా అని క్రైస్తవులే నీకు విరోధం అవ్వచ్చు. హల్లెలూయా. అయినా నువ్వు వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారికి భయపడవద్దు. వారు నిన్ను ఏమైనా చేయగలరు. నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు 9వ వాక్యం చదవండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇదిగో నీ నోట నా మాట. హల్లెలూయా. ఇదిగో నీ నోటలో నా మాటలను పెట్టి ఉన్నాను. నువ్వు ఎదురుగా పోయి నిలుచుకో, నువ్వు మాట్లాడాల్సినవన్నీ తానే మాట్లాడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మాటలు చెప్పిన వెంటనే చదవండి పైకి, వెలిగించుటకును, వెలుగుగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీవున్న ఊరిలో, నీవున్న గ్రామంలో, నీవున్న పట్టణంలో దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. నీవు వారికి ఈ సత్యమును చెప్పాలి. ఈ రారాజుడైన యేసు నీ కోసం, నా కోసం ఈ లోకంలో రారాజుడిగా పుట్టాడు. నీ కోసం, నా కోసమే ఆయన కల్వారి యాగమైనాడు. నీ కోసం, నా కోసమే ఆయన శిలువలో మరణించాడు. ఆయన మరలా మహిమలో వెళ్ళాడు. ఆయన మరలా రాకడ వచ్చున్నాడు. మరలా ప్రతి ఒక్కరికి న్యాయ ప్రమాణం చేయబోతున్నాడని నీవు చెప్ప
బిడ్డలారా, దేవుడు అంటున్నాడు 48 అధ్యాయానికి రాండి. Can you please come to the 48? 48 అధ్యాయంలో 18 వాక్యం చదవండి. దెబోరులో ఆసీనురాలై ఉండుగాక మోయాబును పాడు చేసిన వాడు, గమనించండి, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు, నీ కోటలను నశింప చేయుచున్నాడు, నీ గొప్పతనమును విడిచి దిగిరమ్ము, ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఒకప్పుడు మోయాబు అనే దేశంలో దేవుడు నశింపజేశాడు. ఆ దినమానంలో వారు కూడా నీలాగనే మౌనంగా కూర్చొని ఉండేది. వాళ్ళు కూడా నీలాగనే దేవి తెలియకుండా ఉండేది. వాళ్ళు కూడా మీలాగనే వచ్చి రాకున్నా వచ్చినా పోయినా వచ్చినా వస్తా, లేకుంటే లేదు అలా అనుకుంటూ ఉంటే ఉంటాను, లేకుంటే లేదు అని అనుకుంటూ దేవుని మందిరంలో చేరుతాను, లేదంటే లేదు అనుకుంటూ ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని కోపము మోయాబు దేశముల మీదకి దిగి వచ్చినాయి. అప్పుడు మోయాబు దేశములో నుండి దేవుడు అంటున్నాడు, 28 వాక్యం చదవండి. అందులో ఫాస్ట్ గా 48:28 గమనించండి. మోయాబు నివాసులారా పట్టణములను మీరు విడిచిపెట్టండి. హల్లెలూయా. మోయాబు అంటే వాళ్ళు దుర్మార్గులు, దుర్నీతి, అనీతి, వాళ్ళ అక్రమం పాపంలో మునిగిపోయిన వారు, దోచుకున్న వారు, దోపిడీ చేయవారు, అనేక దొంగతనము వ్యభిచారములు చేసుకుంటూ తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవైన ఒక్క ప్రజలే మోయాబు దేశము. ఆ మోయాబు దేశముల మీద దేవుడి కోపమును దిగి వచ్చి వారందరినీ నాశనం చేయటకు దేవుడు ఆ రోజు తీర్మానించాడు. ఆ మోయాబు దేశమును నాశనం చేసిన దేవుడు నీ మీదికి వచ్చుచున్నామని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు 28లో, మోయాబు నివాసులారా పట్టణములను నువ్వు విడువుడి అంటే విడిచిపెట్టి వెళ్ళిపోవుడి. హల్లెలూయా. దయపెట్టి ఆ మోయాబు దేశం అంటే ఆ మోయాబు దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏం చేశారో అన్ని కార్యాలను విడిచిపెట్టాలి. మోయాబు దేశంలో నేను ఉన్నాను, నేను లేదు 3 బార్లో అని నువ్వు ఒకవేళ అనుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ జోక్. మోయాబు దేశానికి సంబంధం ఉండదు. దేవుడు అంటున్నాడు, మోయాబు దేశంలో పాడు చేసిన వాడు ఇగో నీ మీదికి వచ్చుచున్నానని వాక్యం సెలవిస్తున్నాయి. అదైతే ఇక్కడ వాక్యం చెబుతున్నది, మోయాబు నివాసుల పట్టణముల నుండి మీరు విడుగుడి అంటే విడిచిపెట్టుడి. నీలో వారిలో ఉన్న కుతంత్రము, కుళ్ళు, కోపము, వైరాగ్యము అవన్నీ నీలో ఉన్నదంటే నువ్వు కూడా మోయాబు దేశానికి చెందిన స్త్రీవే, నువ్వు కూడా మోయాబు దేశానికి చెందిన పురుషుడువే. అంటే నీలో ఉన్న ఆ మోయాబు ప్రజల మధ్యలో ఉన్న ఆ క్రియలు, కార్యాలు అన్నిటినీ విడిచిపెట్టుడి అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అవన్నీ విడిచిపెట్టమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అనేక సందర్భంలో గమనించండి, అనేక సందర్భంలో దేవుడు దర్శనమిచ్చిన దర్శనమును వాళ్ళు తెలియక వేరే రకంగా వాడుకునే వాళ్ళు ఈ భూమిలో అనేక సంఘములు, క్రైస్తవులు, అనేక విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. ఒక చిన్న కార్యం చెప్పడానికి ఇష్టపడతాను. గమనించండి, విలాప వాక్యము చదవండి. విలాప వాక్యం 2వ అధ్యాయం 14వ వాక్యములకు రండి. విలాప వాక్యం 2వ అధ్యాయం 14వ వాక్యం. గమనించండి, ఈ మాట చక్కగా గమనించాలి. ఎందుకంటే నేను తర్వాత చెప్పబోవు మాటలు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టియచ్చు. అందుకు ముందు ఈ మాటలు మీకు చదివి చూపిస్తున్నాను. చదవండి. నీ ప్రవక్తలు వ్యర్థ దర్శనములు. చదవండి. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు ఎక్కడికి పోకుండా, చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను వారు వెల్లడి చేయలేదు. హల్లెలూయా.
ఈ కార్యాన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏమంటే ఒక క్రైస్తవ సహవాసంలో ఉన్న ఒక ఆయన ఒకరోజు మరణించారు. ఆయన మరణించినాక ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడంటే నరకములకు వెళ్ళాడు. అక్కడ ఓ అమ్మ అబ్బా ఇదేనరా పోలా అని ఆడు తిరుగుతూ ఉంటే ఆ సంఘములో ఉన్నవాడు అక్కడ వెంటనే ఆ సంఘ పెద్దను చూశాడంట. నరకములోనే ఎవరు చూశాడు? సంఘ పెద్దను చూశాడు. అరే మన సంఘ పెద్ద ఈడుమంతా ఇక్కడే ఒకడే పోయా మనమే సంఘంలో నేను విశ్వాసం, నువ్వు సంఘ పెద్ద కదా, ఇంత బతికే అదే నేను సంఘ పెద్ద అయితే అక్కడ చూడడం అక్కడ పాస్టర్ కూడా ఉన్నాడు. ఎక్కడ చూడు తిరిగి చూస్తే అక్కడ పాస్టర్ కూడా ఓ అమ్మా అక్కడే అనుభవిస్తున్నాడు. ఒరే వెంటనే ఆయన చూసి ఒరే పాస్టర్ ఇక్కడికి రావయ్యా మా మధ్యలో ఇక్కడ చేరుకున్నావా? నువ్వు ఎక్కడ చేరుకున్నా ఏ లాభం లేదు, నీకు బాధ తప్పదు. హల్లెలూయా. పాస్టర్ అన్నాడు రే ఏమో నా మీద మొత్తం చెప్తున్నారు. అక్కడ చూడ రెవరెండ్ ఉన్నాడు, అక్కడ రెవరెండ్ ఉన్నాడు. ఒరే నన్ను అక్కడ చూడ బిషప్ ఉన్నాడు. చూస్తే ఓ అమ్మ విశ్వాసం నుండి సంఘ పెద్ద నుండి పాస్టర్ నుండి రెవరెండ్ నుండి ఆడియన్ బిషప్ నుండి అందరూ నరకం నుండి ఉన్నారు. అంటే దేవుడి రాజ్యానికి చేరే వాళ్ళు ఎవరున్నారు? సరైన దర్శనమును చూసిన వారు నీ దోషములను విడిచిపెట్టినట్లుగా నీకు ఉపదేశం చేయకపోయిన వారందరూ అక్కడ ఉంటారు. హల్లెలూయా. నీకు సంఘములో నిన్ను హెచ్చరించుచుండగా, సంఘములో నిన్ను గద్దించుచుండగా, ఆ గద్దింపును వినకపోయినా, ఆ హెచ్చరికను వినకపోయినా, నీ వలే నేను కూడా నీతో పాటు నా నరక యాత్ర అనుభవించాల్సిందే. ఈ సంఘంలో ఒక దైవ సేవకుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే ఆ హెచ్చరిక నీకు మాత్రమే కాదు, మొత్తం సంఘమును హెచ్చరించినట్టే. సంఘమును హెచ్చరించింది కాక సంఘంలో ఉన్న సేవకుడు తాను హెచ్చరింపబడతాడు. తాను హెచ్చరింపబడినది కాక అనేకుడిని హెచ్చరింప చేయటకు ఆ సేవకుడు ప్రయాసపడతాడు. హల్లెలూయా. వచ్చే వాళ్ళందరికీ ఏదో ఒకటి చేసుకుంటూ ఏదో ఆరాధన సమయం అయింది, బడ్జెట్ లో చప్పట్లు కొట్టినాను, భజన చేశాను, పాడినాను, ఆ దేవుడి వాక్యం విన్నాను, పదా వెళ్ళిపోదాము. హల్లెలూయా. గమనించండి, ఇవి సాధారణ విషయం కాదు. నువ్వు సాధారణ విశ్వాస అయినా, సంఘ పెద్ద అయినా, రెవరెండ్ అయినా, పాస్టర్ అయినా, డాక్టర్ అయినా, బిషప్ అయినా, దేవునికి సరైన ప్రవక్తలను చెప్పకపోయినందున నీవు కూడా నరక యాత్ర అనుభవించడం తప్పదు. హల్లెలూయా. నీవు కూడా నరక యాత్ర అనుభవించడం తప్పదు. ఎందుకంటే ఈ మాట సెలవించిన ప్రకారము మోయాబు నివాసుల పట్టణములను విడువడి, వాళ్ళ ఉన్న సకల కుతంత్రములను విడిచిపెట్టండి. ఎందుకంటే మీరు చేయాల్సిన కార్యాలు ఇంకా అనేకలున్నాయి. మీరు అందులోనే ఉండిపోకండి, ఒక సర్కల్ వేసుకొని అందులోనే కూర్చొని ఉండకండి. హల్లెలూయా. హల్లెలూయా. అనేకుడికి బస్సులో ప్రయాణం చేయాలంటే కొంచెం భయం. ఎందుకంటే బస్సులో రాత్రి కూర్చొని ఉంటే తెల్లారిదాకా కూర్చొనే ఉండాలి. హల్లెలూయా. ట్రైన్ అయితే ఆ నుంచి ఈ దాకా పారాడొచ్చు. హల్లెలూయా. అందుకనే కొందరు ట్రైన్లో పోదాం అనుకుంటారు. ఎందుకంటే అక్కడ రాత్రి అంతా పారాడుకొని ఉండొచ్చు. ఎమర్జెన్సీ అయితే ఒంటికి పోవచ్చు, ఎమర్జెన్సీ అయితే దర్రా అయితే వేదిక అయితే బాత్రూమ్ పోవచ్చు. ట్రైన్లో అయితే అందరికి ఇష్టం. హల్లెలూయా. ప్రియమైన దేవుచున్నారా, నీవున్న స్థితిగతులు నీకిచ్చిన పని సరైన మార్గంలో నువ్వు చేయవు. దేవుడు నిన్ను మార్చాడా, నువ్వు మరొకరిని మార్చు. వారి హృదయం మారు మనసు పొందే వరకు నువ్వు వదలద్దు. నువ్వు ప్రయాసపడు. నాకు తెలీదు, వాళ్ళు ఎంత చెప్పినా వినరు సార్, వాళ్ళంతే, వాళ్ళకన్నా కఠినమైన దుర్మార్గుడు కదా నువ్వు ముందు, వాళ్ళకైనా కఠినమైన దుష్టుడు కదా నువ్వు ముందు, వాళ్ళకైనా గొప్ప పాపంలో మునిగిపోయిన పాపాత్ముడు కదా నువ్వు ముందు. నువ్వే మనుషు మారేవంటే నీకన్నా గొప్ప దుర్మార్గుడా, నీకన్నా గొప్ప పాపిస్తుడా, నీకన్నా గొప్ప అనీతివంతుడా కాదు కదా. అదే పరిస్థితిలో నేను దుర్మార్గుడు అనీతివంతుడుగా నేనున్నాను, నేను మారిపోయినాను. అనేకుల ప్రార్థన ఆ ప్రకారం నీవు ప్రార్థన చేయము, విశ్వాసించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ధర్మశాస్త్రంలో నెరవేర్చుము. అప్పుడు ఆయన రక్షింపబడడానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. నేను పిలిస్తే వాళ్ళు తిరుగుతారు సార్, ఊరికే ఎందుకు, నేను మాత్రం వస్తాను సార్. నా మొగుడుని పిలిస్తే తిరుగుతాడు. కాలానికి నువ్వు ఒంటరిగానే వస్తున్నావు, నీ మొగుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో యజమానుడు ఇంట్లో విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి.
యజమానుడు నీ ఇంట్లో విడిచిపెట్టి వచ్చినాను. ఓయమ్మ, చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని చూడారా, ఒక వాక్యం చదివి నేను కొన్ని కాలాలు నేను చెప్పక ఇష్టపడుతున్నాను. ఎందుకంటే గమనించండి, నిన్న దినంలో ఉపవాస ప్రాంతంలో ఆ మాటల గురించి చూసాం. ముందు భాగంలో నేను లోపలికి రావంలోనే శ్రద్ధాంజలి అంటే ఒక బోర్డు వేసింది. ఏం వేసింది? అందులో ఒక ఫోటో, చుట్టూ పూలు, అందులో ఒక ఫోటో, బాగా నవ్వుతా ఉన్నారు. ఇట్లా చచ్చిపోయింది ఎడవ, కానీ నవ్వుతా ఉన్నాడు. వారికి పేరు శ్రద్ధాంజలి. ఏమిటది? పైన పెద్దగా శ్రద్ధాంజలిని పెట్టిండు. వారి నాయన శ్రద్ధాంజలి చచ్చిపోయిండు, పోయిండు. సరే, ఒకరోజు నాకు కూడా శ్రద్ధాంజలి, నా ఫోటో కూడా అంతే, నవ్వుతున్న బాగా ఫోటో పెడతారు నా పిల్లలు, నాకు తెలుసు. కానీ ఇక్కడ కావాలి, దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడిన కార్యం ఏమిటంటే, గమనించండి, ఇక్కడ దేవుడు అన్నాడు, నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని. హల్లెలూయా. ఈ మాటకు దేవుడు అంటున్నాడు, చెడ్డగా ఆ శ్రద్ధాంజలి ఫోటో చూడడంలోనే నాకు అనిపించిన పరిశుద్ధాత్మలో మాట్లాడిన కార్యం ఏమిటంటే, ఒక బాలకుడు ఒక పశు ప్రాయంలో తల్లి గర్భంలో పుడతాడు. అమ్మా, పుడతారా? పుట్టిన వెంటనే వారికి ఒక పేరు పెడతారు. ఏమని పెడతారు? ఏమ పెడతారు లేండి, మీకు ఎందుకు పుట్టిన పెట్టుకుంటారు. ఇప్పుడు నిన్న రోజులో రఘుపతి అని ఒక పేరు నేను చూశాను. ఏమండి? రఘుపతి అని ఆ శ్రద్ధాంజలి పైన పెద్దగా శ్రద్ధాంజలి, కింద నవ్వుతున్న ఫోటో, దాని కింద రఘుపతి, వాడు పుట్టిన డేటు, చచ్చిపోయిన డేటు. హల్లెలూయా. ఈ రోజు లాస్ట్ పోయినాడు, నిదానం, ప్రధానం నిదానం వేసేసినారు. దీన్ని చూసిన వెంటనే నా పుట్టిన ఆలోచన ఏమిటంటే, గమనించండి, ఒక తల్లి గర్భంలో పుట్టిన వెంటనే వారికి పేరు పెడతారు. ఏమని పెడతారు? రఘుపతి అని పెడతారు. ఇక్కడ ఎవరు రఘుపతి ఉన్నారా? మంచి పని అయింది. రఘుపతి ఎవరు లేరు. రఘుపతి పుట్టిండు, ఆయనకు పేరు పెట్టిండు. ఎవరు పెడతారండి? వాళ్ళ పేరెంట్స్ ఏమని చెప్పిండ్రో, చెవులు పోయి బిడ్డకి రఘుపతి రఘుపతి రఘుపతి. ఆ బిడ్డకి అర్థమైందా నేనే రఘుపతి అని? కాదు. రైట్, ఓకే. ఇప్పుడు బిడ్డకి చెవిలో పడిన రఘుపతి రఘుపతి 3 సార్లు చెప్పాడు, ఏదో నువ్వు చెప్పిన అయింది, కానీ బిడ్డకి అర్థం కాదా. బిడ్డ ఏం చేసిండు? పెరుగుతా ఒరే రఘుపతి రఘుపతి అని పిలుస్తాడు. 2 సార్లు పిలిచాడు. బిడ్డ ఒరే ఎంతోడా, ఒరే తెల్లోడా, ఒరే కర్రోడా, ఒరే గిత్తోడా అని పిలుస్తారు. బిడ్డ పెడతారు. వాడు ఆడుకుంటూ బాడుకుంటూ ఉంటాడు. ఒక వేజ్ వస్తుంది, అప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ కార్డు అన్నింటిలో పేరు రాస్తారు. స్కూల్ సర్టిఫికెట్ లో అన్నింటిలో పేరు రాస్తారు. పేరు రుజువు అవుతుంది. చెవులు చెప్పిన పేరు రుజువు అవుతుంది. అప్పుడు గమనించండి, అవన్నీ అయినాక వారికి ఒక పెళ్లి చేసే సమయం వస్తుంది. ఎప్పుడు వస్తుందండి? అప్పుడు పెళ్లి పత్రికలో నేను చూశాను. ఏమని చూశాను? శ్రీమతి రఘుపతి అని వేసినారు. ఏమని వేసినారండి? మర్యాద, గౌరవం. పెళ్లి టైంలో పెళ్లి చేసుకుంటాడు కదా, అప్పుడు మర్యాద ఇస్తారు. శ్రీమతి లేడీస్ కి, జెంట్స్ కి శ్రీమాన్ రఘుపతి, శ్రీమతి అని ఆడవాళ్ళకి పెడతారు. సరేనా? ఇప్పుడు శ్రీమాన్ రఘుపతి అని మర్యాదగా పేరు పెట్టారు. గమనించండి, ఆ దేవుడికి పెళ్లి అంటే రఘుపతి పెళ్లికి పోతాను, రఘుపతి పెళ్ళి అయింది. ఇవి ఎవరు? రఘుపతి భార్య. ఎవరు? రఘుపతి భార్య. తర్వాత పిల్లలు పడితే ఎవరు? రఘుపతి పిల్లోళ్ళు, రఘుపతి కొడుకు, రఘుపతి కూతురు. గమనించండి, నేను ఎందుకు చెప్పాను ఆలోచన చేసుకోండి. ఇది కామన్, బట్ జరుగుతున్నవే, కానీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ పశు బిడ్డలో పెట్టినప్పుడు వాడికి అప్పుడు తెలియదా నేను రఘుపతి అని. వాడు ఆడుకుంటూ పాడుకుంటూ నిండు, వాళ్ళ అమ్మాయిని అన్నింటిలో పేరు రాశారు. వాడు పెళ్లి చేసినప్పుడు నేను రఘుపతి శ్రీమాన్ అని వాడికి మర్యాద వచ్చింది. వాడు పెళ్లి అయినాక అన్ని అయిపోయింది. లోకమంతా సంపాదన చేసుకున్నాడు, ఆస్తి అంతస్తు అన్ని సంపాదన చేసుకున్నాడు. నిన్న ఒక రోజులో ఉపవాస ప్రార్థనలో ఒక మాట వచ్చింది. ఆ మాటలు, మనుషులు లోకమంతా సంపాదించుకుంటూ ప్రాణ నష్టపోయినందున ఆడికి ప్రయోజనం ఏమిటి? హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం వాక్యం చూసాం. అప్పుడు ఒక మనిషి లోకమంతా సంపాదన చేసుకున్నవాడు రఘుపతి, భార్య సంపాదన చేసుకున్నాడు, చదువుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, బిడ్డలు కన్నాడు, అన్ని చేశాడు, అన్ని చేసుకున్నాడు.
చచ్చిపోయినప్పుడు శ్రీమాన్ రఘుపతి ఎందుకు వేయలేదు నువ్వు? వై? శ్రీమాన్ రఘుపతి ఎందుకు వేయలేదు? వేసిందొచ్చు కదా? ఏం లేదు. శ్రీమాన్ రఘుపతి ఇలా రఘుపతి చచ్చిపోయాడు. రఘుపతి వాడు ఊరు పేరేసిండ్రు. గమనించండి, ఈ కార్యాలన్నింటినీ ఒక లోకరీతిగా నువ్వు ఏమన్నీ సంపాదన చేసుకుంటూ నువ్వేం చేసినా తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని నేను నిన్ను ఎరిగి తిరిగిన దేవుడు అంటున్నారా? అదైతే మీకు అందరికి ఒక చిన్న విషయం, టైం అయినా పర్వాలేదు. జకరియా ఎలిజబెత్ తన భార్య జీవితంలో యోహాను పుట్టాడు. యోహాను పుట్టక మునిపే వాళ్ళు కూడా మరియాలాగే బిడ్డలు లేకుండా వాళ్ళకంటే వాళ్ళకి పెళ్లి అయింది, కానీ బిడ్డలు కాలేక ఉన్నప్పుడు అదే క్రీస్తుకు మునిపే యోహాను పుట్టాడు. ఆ యోహాను పుట్టక మునిపే జకర్యాతో పాటు దేవుడు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? అరే జకర్యా, నీ భార్యకు బిడ్డను కన్నబోతుందిరా, అది మగ పిల్లడిని కన్నబోతుందిరా. ఏమంటావు స్వామి? ఏమంటావు స్వామి? ఏమంటావు ప్రభువా? ఈ దర్శనం వ్యక్తిగా నాకు అవునా? నీ భార్య బిడ్డను కన్నబోతుంది, మగ పిల్లడిని కన్నబోతుందిరా. మగ పిల్లడిని కన్నుతుందా? సరే స్వామి మంచిది అన్నాడు. వాడు చెప్పుకునే వాడు ఏం చేశాడంటే అందరికీ చెప్పుకోవాలని ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాడిని మూగోడుగా చేసిండు. ఏం చేసిండు? ఎందుకంటే వాడు పుట్టే వరకు నువ్వు ఎవరికి చెప్పకూడదు. హల్లెలూయా. ఈడేం చేసిండు? మూగోడు అయిపోయి అనుకుని ఉండిపోయాడు. కానీ వాళ్ళ కుటుంబంలో ఒక పద్ధతులు ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో రామస్వామి, కన్స్వామి, గోవిందప్ప, గురుస్వామి ఇలా అందరూ పేరు పెట్టడమే. కానీ యోగా పసు బిడ్డ పుట్టవలనే ఏమరా బిడ్డకి ఏం పెడదాం పేరు? రామస్వామిని పెట్టదు అంటే వద్దు యోహానా అని పెట్టు అన్నాడు. ఒరే యోహానా మన వంశంలో లేదు కదరా, మన వాళ్ళు పెట్టరు కదరా, ఏం పేరు ఇది? హిందువులైతే రమేష్, సురేషును పెట్టుకోవాలా, క్రైస్తవులైతే జార్జ్, విలియమును పెట్టుకోవాలా, ముస్లింస్ అయితే ఓ మొహమ్మద్, రఫీకా, అక్రమ్ బాషా అని పెట్టుకోవాలా. ఇదేంద్ర పేరు యోహానా? యోహానాని పెట్టరా అని చెప్పి ఒక దీంట్లో రాసి అలా చూపించిండు. వెంటనే జకర్యాకు నోరు వచ్చింది. హల్లెలూయా. నీకు బిడ్డ వరకు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పినట్టే కదా అర్థము. ఏమండి? బిడ్డ వరకు నువ్వు నోరు మూసుకొని ఉండమని చెప్పిండా? నోరు మూసుకొని ఉండిండు. ఇప్పుడు బిడ్డ పుట్టాక నోరు తెరిచిపెట్టిండు. నువ్వు పోయి అనేకులకు సాక్షి చెప్పమని. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను మూగోడుగా చేసి పెట్టాడంటే నువ్వు జకర్యా వలె ఉండవు. నువ్వు నోరు తెరిచిపెట్టాడంటే నువ్వు అనేకులకు వెళ్ళి సాక్షి చెప్పు, నా యేసు బ్రతికే ఉన్నాడని. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒక మాట గమనించండి. ఫస్ట్ థెస్సలోనియన్స్ ఒక గ్రంథంలో ఫాస్ట్ గా తీసుకోండి. మొదటి థెస్సలోనియన్స్ 5వ అధ్యాయంకి రండి. 5వ అధ్యాయంలో 9, 10, 11 3 వాక్యం చదవండి. సిస్టర్స్ గమనించాలి. ఇక్కడ అమ్మ బైబిల్ తెచ్చిన వాళ్ళు తెరిచి చూడండి. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించడు గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. హల్లెలూయా. ఎంత అందంగా దేవుడు పిలుచుచున్నాడు చూడండి. మిమ్మల్ని అందరినీ పిలిచి చర్చిలో వచ్చి కూర్చుంటూ దేవుడి మాట నా నోట నా మాట ఆయన నోట్లో పెట్టాను, మీరు వినండి అని చెప్పి మిమ్మల్ని పిలిచి సంఘంలో కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతుంటే నువ్వు మాటలు వినకుండా నువ్వు అపవిత్రుడుగాను పాపంలో ఉన్నవాడుగాను ఇంకా వండుకొని నిన్ను నువ్వు ఏమారించుకుంటూ పక్కన కూర్చున్న వారిని ఏమారించి, పక్కింట్లో ఉన్న వారిని ఏమారించి, సంఘమును ఏమారించి, సేవకులను ఏమారించి నిన్ను నువ్వే ఏమారించుకుంటూ కూర్చోన్నావు. హల్లెలూయా. అందుకే ఈ మాట అంటున్నాడు, నేను నిన్ను పిలిచినది క్రీస్తు యేసు ద్వారా నీవు రక్షణ పొందుటకు. హల్లెలూయా. దేవుడు మనలను నియమించరు గాని దేవుడు రక్షణ పొందుటకు నిన్ను నన్ను అనేకులను పిలిచాడే కానీ ఉగ్రతకు పాలగుటకు దేవుడు నిన్ను పిలవలేదు. హల్లెలూయా. దేవునికి పాలగుటకు ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రతకు పాలగుటకు దేవుడు నిన్ను పిలవలేదు. హల్లెలూయా. దేవుని ఉగ్రతకు పాలవకూడదంటే నిన్ను పిలిచిన పిలుపుకు
నీవు అర్థపూర్వకంగా నడుచుకో. అంటే ఈ సంవత్సరములు నీతో పాటు ఒక్క మనిషిని తోడుగా నువ్వు సువార్తను ప్రకటించి విశ్వాసమును పెంచుతూ వారిని సన్నిధిలో తీసుకురమ్మని మీకు చెప్పి సంవత్సరం గడిచిపోతున్నది. గత 10 నెలలు గడిచిపోయి 11వ నెలలో 2వ వారంకి వచ్చినాయి. అయినా నువ్వు రావటమే వారంలో నెలకు 2 వారాలు 3 వారాలు, నెలకు 1 వారాలు 3 వారాలు రాకుండా ఉంటావు. నువ్వు మరొక్కరిని ఎలా తీసుకుని రాగలవు? నువ్వు ఉగ్రతకు పాల్పట్టుకు నువ్వు లాయకువా లేదు రక్షణ పొందుటకు నువ్వు లాయకువా అని నువ్వే తీర్మానం చేయి. హల్లెలూయా. ఉగ్రతకు పాల్పట్టుకు నిన్ను పిలవలేదు దేవుడు. నిన్ను పిలిచినది నువ్వు రక్షణ పొంది మరొకరిని రక్షించమని పిలిచాడు. ఆ రక్షణ ఏమిటో, ఆ అనుభవం ఏమిటో నువ్వు తెలుసుకోకుండా పోతే ఉగ్రతకు పాల్పడటానికి నువ్వు తప్పించమని ఎవరు లేరు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి పైకి. మనము మేలుకొని ఉండను, నిద్రపోవచ్చుండను, అతనితో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎంత అందమైన మాటలు చెప్పాడు చూడండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. ఎంత అందమైన మాటలు నీ కొరకు ఇచ్చాడు. అప్పుడప్పుడు ఆ క్రైస్తవ సహవాసంలో ఉన్న వారికి బుద్ధి రాలేదంటే మనం ఏం చేయలేము. హల్లెలూయా. అప్పుడు కూడా క్రైస్తవ సహవాసంలో సంఘంలో ఉన్న వారికి బుద్ధి రాలేకపోయిందంటే అప్పుడు దైవ సేవకుడుగా మనం ఏమి చేయలేము. ఎందుకంటే వాక్యం చాలా చక్కగా మరొకసారి చదవండి, గమనించండి. మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, అతనితో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు, ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ కొరకు మరణించినాడు. నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? వాళ్ళు కొడతారు, ఒక దెబ్బ చంప మీద కొడతారు. ఏమైందని అయినా చెప్పవలసినది నువ్వు చెప్పు. క్రీస్తుని ప్రకటించినప్పుడు ఒక దెబ్బ చంప మీద ఇప్పటి వరకు నన్ను కొట్టినారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ నా చంప మీద కొట్టారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మో, అంత జాగ్రత్తగా నీ చంపని కాపాడుకొని వచ్చారన్నమాట. హల్లెలూయా. నీ చంపల మీద ఎవరు కొట్టకుండా నీ చంపలని కాపాడుకొని వచ్చారంటే అందం వయసుదన్నా, ఏం వయసుదమ్మా? రోజు ముఖం కడిగి సబ్బేసి ముఖం కడుక్కొని పౌడర్ వేసి స్లో వేసి పార్ట్స్ వేసి అన్ని వేసుకుంటారు కదా. ఒక దెబ్బ కొడితే ఏమైంది? చంప మీద కొట్టనియండి. కొడితే నువ్వు ధన్యురాలు. హల్లెలూయా. అందుకే మాట సరివచ్చినది. పైకి చదవండి సిస్టర్. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకరు కలుగ చేయుడి. హల్లెలూయా. 5వ అధ్యాయంలో 19వ వాక్యం చదవండి. 19వ వాక్యం ఫాస్ట్గా గమనించండి. ఇలా ఒకరినొకరు మీరు మాట్లాడుకుంటూ, స్తుతించుకుంటూ, ప్రార్థించుకుంటూ, దేవుడి మందిరంలో చేరుకుంటూ, మీరు అనేకులకు సత్యం ప్రకటించుకుంటూ, అనేకులని మందిరంలో చేర్చుకుంటూ, మీరు ప్రభు రాకడ మునుపు మీ చంప మీద కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండండి. అంటే ఈ పాస్టర్ కొట్టించుకుంటున్నాడు, వచ్చే వారి నుంచి చర్చకు వస్తే మనకి లాభం లేదని ఉండిపోయినా పోవచ్చు. నీ చంప మీద ఒక్క దెబ్బైనా అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరిలో చంప మీదను భుజం మీదను బాగా కింద పడేసి వంగి నన్ను బుద్ధి కొట్టిపోయినది నన్ను మాత్రమే అనుకుంటారు. మిమ్మల్ని ఎవరు కొట్లా. హల్లెలూయా. కొట్టించుకోండమ్మా, తిట్టించుకోండి. నేను అంత హీనుడు కాదు అనుకున్నావా? నేను అంతగా అటువంటి కాదు. నేను గురించి నీకు తెలియదు అంటావా? నీ గురించి నాకు తెలియదు, నా దేవుడు తెలుసు. హల్లెలూయా. సో వాట్ ద రీడ్. ఆత్మను చదవండి. 5వ అధ్యాయం 19వ వాక్యం. మీ ఆత్మను ఆర్పుకుడి. ఏమని? మీ ఆత్మను ఆర్పుకుడి,
ప్రవచించుటను నిర్లక్ష్యము చెయ్యకుడి. అంటే నువ్వు చెప్పు, నేను నా దేవుని దృష్టికి పరాయి వాడు కాదు. హల్లెలూయా. నా దేవుని దృష్టికి ఎవరు కాదు? నేను ప్రవక్తుడిని, పరాయి వాడిని కాదు. దేవుడు నా చేతిలో నా ఎద్దుకు మరొక్కరు రక్షింపబడినట్లుగా నువ్వు సువార్త ప్రకటించమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి నేను పరాయి వాడు కాదు. నేను దేవుని దృష్టిలో నేను చెప్పండి, నేను అనేకులు రక్షింపబడడానికి నేను ఒక సువార్తికుడిని. చెప్పండి, నేను సువార్తికుడిని. హల్లెలూయా. నేను సువార్తికుడిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చక్కగా విని ఆ ప్రకారం మరొకరు రక్షణకు మీరు కారణమై ఉండుడి. నేను అనేక సందర్భంలో చెప్పినాను, పక్కింట్లో ఉన్న వారితోనూ స్నేహితులతోనూ అపవాది గొడవలు పెట్టిస్తారు. వారితో గొడవబడిన వారైనా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటూ, కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకున్న ఉన్నవారైనా మీరు గుర్తుపెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళని క్షమించమని అడిగి, ఏదో అయింది రా, ఇంటికి రా కూర్చో, రా తిను, రా కాఫీ తాగు, తినమని చెప్పి ప్రేమతో పలకరించి వారికి నిదానంగా క్రీస్తుని ప్రకటించి మీతో పాటు వారిని సంఘాన్ని తీసుకురండి. హల్లెలూయా. వారు అదే ప్రకారం మరొకరిని చేస్తూ క్రీస్తు రాకడ మునుపే మనం అందరూ నింపబడిన వారై, తెల్ల వస్త్రము ధరించబడిన వారై, మోయాబు దేశంలో వారిలో ఉన్న అన్ని కార్యాలను విడిచిపెట్టి మనం ఎక్కడ దిగించాలంట? సందులో, కొండలో సందులు ఉన్నాయి. ఆ సందులో నివసించుడని వాక్యంలో చదవబడినాయి. హల్లెలూయా. అక్కడ మీరు వేరే వాక్యంలో చదివితే అదే మొదటి 25వ అధ్యాయంలో 10వ వాక్యం వరకు మీరు చదివినాక ఇంటికి పోయి చదవండి. కొండల్లో సందులో నివసించుడి అది వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. కొండల్లో సందులో నివసించుడి, అనేకులకు సువార్త ప్రకటించుడి, దేవుని రాజ్యం చెప్పండి, రాకడ సమయం దగ్గరలో చెప్పండి. ఎక్కడ చేసినా 1000 మనుషులు ఒకప్పుడు నైజీరియా దేశంలో ఓ సముద్రంలో నిలబడి అనేక దైవ సేవకులు 10,000 మనుషులకి బ్యాప్టిజం ఇస్తా ఉండిండ్రు, అందరూ తీసుకుంటా ఉండిండ్రు. ఇప్పుడు అదే దేశంలో వారు అందరూ మతం మారిపోతున్నారని కొన్ని 1000 మనుషుల్ని చంపివేసినారు. హల్లెలూయా. పెద్ద గుంతు, ఇక్కడ వాన నీళ్లు సేకరించడానికి గుంతుతోని కవర్ వేసి పెడతారే, ఆ మారి పెద్ద గుంతుతోని బాక్సుల్లో పెట్టి అన్ని జోడ్చి పెట్టి మూసేస్తున్నారు ఆ దేశంలో. హల్లెలూయా. కానీ వారికి సాధకంగా మన అమెరికా దేశంలో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు నోరు తెరిచినాడు. క్రైస్తవులకు మీరు హింసించే వారైతే ఆ దేశం నాకు శత్రువు అవుతుంది అని ఆయన మాట ఇచ్చినారు. హల్లెలూయా. ఎక్కడ క్రైస్తవులను హింసించినా ఆ దేశం నాకు శత్రువులు అవుతారని గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్ అమెరికా దేశంలో. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎవరు సహాయం వద్దు, ఎవరు అమెరికా కాదు, ఏ దేశం సహాయం వద్దు. మా దేశంలోనే నాతో పాటు ధైర్యంగా ఉండే, భయపడకుండా నీ పక్షంగా ఉన్నానని చెప్పిన నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఆయన నాతో ఉన్నంత వరకు నాకేమీ భయం లేదు. చప్పట్ల కొట్టి గట్టిగా చప్పట్ల కొట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేశం నిలబడదామా? మనం ప్రార్థన చేసుకుందాం. మోయాబు దేశము వారిలో ఉన్న అలవాట్లు, కుళ్ళకు తంతుల వైరాగ్యం, కోపం, గొడవలు,